brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలుగుదేశం మహానాడు పేరు చెబితే పార్టీ కార్యక్రమాలే కాదు కార్యకర్తలకు అందించే ఆతిథ్యం కూడా గుర్తుకొస్తుంది. ఆహా ఏమి రుచి తినరా మైమరచి అన్నట్టుగా వంటకాలను వడ్డిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చే నేతలు కార్యకర్తలు అభిమానులకు ప్రత్యేక వంటకాలను రుచి చూపిస్తారు. ఇప్పుడు కూడా ఆతిథ్యం అదిరిపోయేలాగా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మాంసాహారం కూడా పెడుతున్నారు. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి, 3వ రోజున 5 లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. అంతేకాదు ఇక్కడే ఆవకాయని సిద్ధం చేసి వడ్డించబోతున్నట్టుగా చెప్పారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు పాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. 2వ రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. 3వ రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరు అంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు.